అలా నేను చేసావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిచ్చోడు, అభివృద్ధి పిచ్చోడు, అలాగే కీర్తి పిచ్చోడు. కాకపోతే రాష్ట్రానికి అభివృద్ధి చేయాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఉద్యోగాలు తీసుకురావాలి, ఐఐటీలో చదివేటువంటి ఉద్యోగుల్ని వాళ్ళ చేత ఇండస్ట్రీస్ పెట్టించాలి, స్టార్టప్స్ని ద్వారా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళు 10 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి, వెరసి ఆంధ్రప్రదేశ్ సుసంపన్నం కావాలి, ఇలాంటివన్నీ అనుకుంటూ ఉంటారు. అందుకే ఆయన్ని పిచ్చోడి కింద చూస్తున్నారు. ఆయన్ని చేతగాని సీఎంగా అంటున్నారు. ఎవరో కాదు, రాధాకృష్ణ గారే వీకెండ్లో రాశారు. అంతేకాదు తెలుగుదేశం పార్టీ పిరికి పార్టీ అని చెప్పేసి ఆయన కోట్ చేశారు. ఇవన్నీ చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పిచ్చోడా అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలనుకుంటున్నాడు కాబట్టి పిచ్చోడు, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనుకుంటున్నారు కాబట్టి పిచ్చోడు, క్వాంటమ్ కంప్యూటింగ్ తీసుకొచ్చి రాబోయేటువంటి భవిష్యత్ తరాలకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి అని ఆలోచన చేయటం ఆయన పిచ్చి. అలాగే భారతదేశంలో నెంబర్ 1 ఉండాలి ఆంధ్రప్రదేశ్ అనుకోవటం ఆయన పిచ్చి. ఇండస్ట్రీస్ రావాలి, పెట్టుబడులు పెట్టాలి, తలసరి ఆదాయం పెంచాలి, ప్రతి ఒక్కరిని కోటీశ్వరం చేయాలి, రాబోయేటువంటి రోజుల్లో తలసరి ఆదాయం 55 లక్షలు తీసుకురావాలి అనేది ఆయన పిచ్చి. ఆంధ్రప్రదేశ్ 2047 నాటికి ప్రపంచంలోనే ముందుండాలి, క్వాంటమ్ టెక్నాలజీ హబ్ కావాలి, ఇండియా మొత్తం భారతదేశానికే కాదు ప్రపంచానికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి మొత్తం క్రియేషన్ అంతా ఇక్కడే జరగాలి, మేధో సంపత్తి అంతా ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలి, అంతరిక్షంలో కూడా మనమే ఉండాలి, శాటిలైట్ కూడా మనమే పంపించాలి ఆంధ్రప్రదేశ్లోనే మిజైల్స్ కూడా తయారు కావాలి, ఆంధ్రప్రదేశ్లోనే మొత్తం ప్రపంచం మొత్తం ఇక్కడే ఉండాలి, క్వాంటమ్ వ్యాలీ లాగా అక్కడ సైబర్ వ్యాలీ లాగా ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ ఉండాలి. ఇలాంటివన్నీ కూడా ఆయన పిచ్చి. కీర్తి కావాలి, కీర్తి కండూతి. ఆయన 18 గంటలు పనిచేస్తారు, అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంటారు, అందరినీ కలుపుకొని అభివృద్ధి చేయాలని తహతహలాడుతూ ఉంటారు. ప్రత్యర్థులు ఏం చేస్తారో పెద్దగా పట్టించుకోరు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం అభివృద్ధి గురించే, పరిపాలన గురించి ఆలోచించాలి, రాజకీయాల గురించి ఆలోచించొద్దు అని చెప్పి 95లో ఆయన చెప్పినటువంటి మాట. 99లో దాన్ని ఇంకా బలంగా వినిపించారు. కేవలం ఎలక్షన్లప్పుడే రాజకీయాలు, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అభివృద్ధి మాత్రమే, రాజకీయాల గురించి ప్రస్తావన ఉండకూడదు. ఇది ఆయన చెప్పేటువంటి మాట. లా అండ్ ఆర్డర్ ఉండాలి, తన మన పర భేదం లేకుండా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కంట్రోల్లో ఉండాలి. ఫ్యాక్షనిస్టులు ఉండకూడదు, రౌడీజం ఉండకూడదు, ఫ్యాక్షనిజం ఉండకూడదు. ఇవన్నీ కూడా ఆయన చెప్పి కంట్రోల్లో పెట్టారు లా అండ్ ఆర్డర్ని. ఒకప్పుడు హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలు అనగానే పోట్లాట్లు, చంపుకోటాలు, నరుకోటాలు ఉండేవి. ఆయన హయాంలో మొత్తం అవి లేకుండా పోయాయి. అందుకే ఆయన్ని కొంతమంది ఇష్టపడరు, పిచ్చోడు అంటారు ఆయన్ని. ఎందుకంటే సమాజం బాగుండాలనుకుంటారు, అందరూ బాగుండాలనుకుంటారు, దాంట్లో ఆయన కూడా ముందుండాలనుకుంటారు. అందుకే ఆయన పిచ్చోడులాగా చూస్తుంటారు. ఆయన నడిపేటువంటి పార్టీని పిరికి పార్టీ అని అంటూ ఉంటారు కొంతమంది. అదే జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు ఆయన అనుచరులతోటి చేసినటువంటి ఘనకార్యాన్ని ఇప్పుడు సిట్ బయటపెట్టింది. లిక్కర్ స్కామ్లో ఏం చేశారో తెలుసా? జనరల్గా ఐఐటి స్టూడెంట్స్, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి చెన్నై, ఐఐటికి సంబంధించినటువంటి స్టూడెంట్స్ని ఏమనుకుంటారు తెలుసా? టాప్ మోస్ట్ ఇంటెలిజెంట్లు అనుకుంటారు. టాప్ మోస్ట్ స్టూడెంట్స్ వాళ్ళలో ఉండేటువంటి క్రియేటివిటీ ఎవరికి ఉండదు, వాళ్ళలో ఐక్యూ పవర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనుకుంటారు. నిజంగా కూడా ఉంటుంది. వాళ్ళని సరైనటువంటి మార్గంలో ఉపయోగిస్తే నిజంగా కూడా వాళ్ళు కొన్ని వందల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలాగా ఇండస్ట్రియలిస్టులుగా మారుతారు. కానీ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి లిక్కర్ స్కామ్లో A1గా ఉన్నారు. ఆయన ఏం చేశారు తెలుసా? ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి స్టూడెంట్స్ని, అలాగే కొంతమంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని లిక్కర్ స్కామ్లోకి దింపారు. లిక్కర్లో డబ్బులు తీసుకొచ్చేటువంటి ఫెడ్లర్స్గా మార్చేశారు. దుబాయ్లో ఏ విధంగా మొత్తం డేటాని భద్రంగా ఉంచాలి, ఆంధ్రప్రదేశ్లో దీనికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు లేకుండా, దీనికి సంబంధించిన డేటా ఏమాత్రం దొరకకుండా
మొత్తం దుబాయ్లో ఏ విధంగా సేవ్ చేయాలి, దీనికోసం ఉపయోగించుకున్నారు ఐఐటి స్టూడెంట్స్ని. ఎవరిని ఉపయోగించుకున్నారు అని అంటే, తాజాగా సిట్ విచారించినటువంటి జాబితాలో బయటపడినటువంటి పేరు ఏంటంటే, ఇక్కడ యాక్చువల్గా ఆయన అనుచరుడు, ప్రధానమైనటువంటి అనుచరుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి ప్రధాన అనుచరుడు ఎవరున్నారంటే ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి. ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి ఇతను ఐఐటి ఖరగ్పూర్లో స్టూడెంట్. ఐఐటి ఖరగ్పూర్లో ఇంజనీర్. ఇతను టాప్ ఇంజనీర్. ఈయన ఫ్రెండు రాజు ప్రతాప్. ఈయన ఫ్రెండు రాజు ప్రతాప్. ఇప్పుడు తాజాగా విచారణలో రాజు ప్రతాప్ ఇతను క్లాస్మేట్. ఇతను కూడా ఐఐటి ఖరగ్పూర్లో స్టూడెంట్. ఇతను చేసినటువంటి రోల్ ఏంటి లిక్కర్ స్కామ్లో అనే దాని మీద ఇప్పుడు సిట్ విచారించింది. ఆ విచారణలో ఏం తెలియదంటే, ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్కు సంబంధించి కేవలం యాపిల్ ఐఫోన్ల ద్వారా మాత్రమే సమాచారం. యాపిల్ ఐఫోన్ల ద్వారా మాత్రమే మొత్తం చేంజ్ చేసుకున్నారు. ఎలా? రకరకాలుగా వర్చువల్లో, వాట్సాప్లో డేటా దొరకకుండా ఎలా ఉంటుందో, లేదా ఫోన్ రికార్డింగ్ లేకుండా ఎలా ఉంటుందో ఆ మోడ్లో ఫేస్ టైంలో ఇలా షేర్ చేసుకున్నారు. అలాగే ఇన్స్టాగ్రామ్లో ఇలా షేర్ చేసుకున్నారు సమాచారాన్ని. ఏ సమాచారాన్ని షేర్ చేసుకున్నారు? డిస్టిలరీస్ నుంచి డిస్టిలరీలకి ఎంత ఆర్డర్ ఇచ్చారు, అలాగే ఎంత సరఫరా చేశారు షాపులకి సరఫరా, ఈ డేటా. ఇది ఎక్సైజ్కి సంబంధించి APSBCL, ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్, ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్, APCBL లిమిటెడ్ అంటారు. సో దీనికి ఆర్డర్స్, ఇది డిస్టిలరీ, దీని ద్వారా డిస్టిలరీకి ఆర్డర్ వెళ్తుంది. ఈ డిస్టిలరీలో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత ఇక్కడికి వెళ్తుంది షాపులకి. ఇది ఇక్కడి నుంచి ఎంత వెళ్తుంది? ఇక్కడ అనూష అని ఒక ఆపరేటర్ని పెట్టారు ఈ ఆఫీస్లో. ఈ అనూష ఎవరు? ఈ అనూష ఎవరు అంటే సాయిరెడ్డి అనుచరురాలు. సాయిరెడ్డి గారి అనుచరురాలు ఈవిడ. సో ఇక్కడి నుంచి ఇండియన్ వెళ్తుంది, ఎంత తయారు చేయించాలని, అలాగే ఇక్కడ ఎంత సరఫరా అవుతుంది, ఈ డేటా మొత్తం అనూష ఇతనికి పంపించేది. ఎవరు? ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డికి. ఇతను ఇక్కడికి పంపించేవాళ్ళు. ఇదంతా కూడా మొబైల్స్ ద్వారా జరిగేది. మొబైల్స్ ద్వారా జరిగేది మొత్తం ఇన్ఫర్మేషన్ చేంజ్ అంతా కూడా. సో ఈ డేటా మొత్తం ఇక్కడ దుబాయ్లో ఈ డేటా మొత్తాన్ని ఇతను రాజు ప్రతాప్ అని అతను కొన్ని కంప్యూటర్స్లో సేవ్ చేశారు. కంప్యూటర్లో హార్డ్ డిస్క్లో సేవ్ చేశారు. ఈ కంప్యూటర్లో అక్కడ దుబాయ్లో సేవ్ చేశారు మొత్తం ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఎంత వస్తుంది, ఎంత పోతుంది, ఎన్ని వాటాలు పంచుకోవాలి కదా. అయితే కసిరెడ్డి చాలా తెలివిగా ఏం చేశాడంటే, ఎన్నికలు ఫలితాలు వచ్చిన తర్వాత ఇమీడియట్గా మీటింగ్ పెట్టేసి వీళ్ళు అలాగే డబ్బు కలెక్ట్ చేసేటువంటి ఫెడ్లర్స్ ఉంటారు కదా, వీళ్ళకి సంబంధించి మీటింగ్ ఒకటి పెట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఐఫోన్లన్నింటినీ తీసేసుకొని వాటిలో ఉన్నటువంటి డేటాని అంతని చెరిపేసి ఆయన అసలు డేటా దుబాయ్లో ఉంది, దుబాయ్ కంప్యూటర్లో ఉంది అసలు డేటా. కాబట్టి ఇవన్నీ చెరిపేశారు. ఇప్పుడు సిట్ ఏం చేసిందంటే, ఆ చెరిపేసినటువంటి డేటా ఉంది కదా, దాన్ని మళ్ళా ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించి బయటికి తీస్తే ఈ కనెక్షన్ తగిలింది, రాజీవ్ ప్రతాప్ కనెక్షన్ తగిలింది, ఎండ్ పాయింట్. సో ఇప్పుడు రాజీవ్ ప్రతాప్ ఎక్కడున్నాడంటే దుబాయ్లో ఉన్నాడు.
దుబాయ్లో ఉన్నటువంటి రాజీవ్ ప్రతాప్ ఇప్పుడు వస్తాడంటే రాడు. ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం పడితే కానీ అసలు ఇప్పటి వరకు తేలినటువంటి 3,500 కోట్ల రూపాయల వరకే పరిమితమా ఈ స్కాము, ఇంకా ఎక్కువ ఉందా అనేది తేలే అవకాశం ఉంది. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎన్నికల ముందు ఇచ్చిన, ఎన్నికలు అయిపోయిన తర్వాత అసెంబ్లీలో చెప్పిన శ్వేతపత్రాల్లో 30,000 కోట్ల పైన కుంభకోణం జరిగిందని, 30,000 కోట్ల కుంభకోణం జరిగిందని ఇది లిక్కర్లో. ఇది మొత్తం తేలాలంటే దుబాయ్లో ఉన్నటువంటి ఆ కంప్యూటర్లో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది, అది రావాలి దుబాయ్లో. దాన్ని ఛేదించేందుకు ఇప్పుడు సిట్ ప్రయత్నం చేస్తుంది. సో అది వస్తే కానీ ఈ దుబాయ్ డాన్ కథ ఏంటి అనేది బయటికి వచ్చేటువంటి అవకాశం లేదు. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఐఐటి ఖరగ్పూర్ స్టూడెంట్స్ లాంటి వాళ్ళని, ఇంజనీర్స్ని చంద్రబాబు నాయుడు గారు ఏమో అభివృద్ధి మోడ్లోకి తీసుకెళ్లేవాళ్ళు రాష్ట్రానికి. 2019 నుంచి 2024 మధ్యలో ఇదే ఐఐటి ఖరగ్పూర్ స్టూడెంట్స్ని అలాగే ఇంజనీర్స్ని ఏ విధంగా వాడుకున్నారు అని అంటే లిక్కర్ స్కామ్కి వాడుకున్నారు, అలాగే మైనింగ్ స్కామ్కి వాడుకున్నారు, అలాగే స్టాండ్ స్కామ్కి వాడుకున్నారు. వాళ్ళ స్కాములకి వాడుకున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పిచ్చోడా మంచోడా అనేది మీరు కూడా ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.